ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేతలు, పోలీసులు పరిస్థితి మధ్య తీవ్ర ఉద్రిక్తత. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. నేను చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక విచారణకు బృందం సిట్ అయితే సుదీర్ఘంగా ప్రశ్నిస్తుందన్నమాట. దాదాపు 4 గంటల సమయం అయితే తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ జరిగినటువంటి విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పలు కీలక అంశాలు అధికారులు ఆయన నుంచి సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతో ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై సిట్ అధికారులు హరీష్ రావును సుమారు 4 గంటలు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో, పార్టీ పరంగా వచ్చినటువంటి సమాచారం వంటి అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే హరీష్ రావు విచారణకు హాజరవుతున్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విచారణ ముగిసే సమయానికి స్టేషన్ పరిసరాల పార్టీ శ్రేణులతో నిండిపోయాయి. ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ప్రారంభమైంది. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట అయితే జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఇక పోలీసులు రంగంలోకి దిగి ప్రవేశం చేసి కార్యకర్తలు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి పోలీసులు వ్యతిరేకంగా కార్యకర్తలు చేసిన నినాదాలతో జూబ్లీహిల్స్ ప్రాంతం అయితే హోరెత్తిందనమాట. ఇక ఇది సిట్ విచారణ కాదు, చిట్టి విచారణ. ఈ విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక మాజీ మంత్రి కేటీఆర్ సైతం సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి. సో మొత్తానికి ముందడుగు అయితే వేసినట్లు ఇక్కడ చెప్తున్నారు. రాజకీయంగా హాట్ టాపిక్ అయితే మారబోతుంది అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏ పార్టీకి ఎలా ఉండబోతుంది అనేది రాజకీయంగా చర్చించుకుంటున్నారు అంటున్నారు.